టీవీ నేను భాగ్యశ్రీ హైదరాబాద్ ఉప్పల్ రామంతపూర్లోని ప్రతిభా విద్యానికేతన్ హై స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులు టీచర్లుగా విద్యార్థులకు పాఠాలు బోధించారు। ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ దేశానికి ప్రథమ పౌరునిగా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణ ఒక ఉపాధ్యాయుడని దేశం అభివృద్ధి దిశగా ప్రయత్నించేందుకు యువతను మార్గదర్శనంగా తీర్చిదిద్దే ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడే అని విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది దేశాన్ని ముందుంచే వ్యక్తి ఉపాధ్యాయుడేనని అన్నారు। పుల్లింగ్ అంటే ఏంటిది ఇలా అయితే ఇక్కడ అనేది ఒక ఈ లారీకి ఒక డిస్టెన్స్ అంటూ ఉంది। ఆ డిస్టెన్స్ మనం ఏమని నోట్ చేస్తామంటే ఎస్। దీన్ని ఏమని నోట్ చేస్తాం డి అంటే దీన్ని ఏమని నోట్ చేస్తామంటే ఎస్ అని నోట్ చేస్తాం। అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు ఎస్ స్పీడ్ బై టైం టేకెన్। ఓకే కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఫోర్స్ ఏంటిది కాన్స్టెంట్ గా ఉన్న టాయ్ ఏంటిది ఇక్కడ కార్ ఇస్ కాన్స్టెంట్ గర్ల్ ఇస్ కాన్స్టెంట్ ఏది కాన్స్టెంట్ కారా గర్ల్ గర్ల్ అని ఎవరు అంటారు కార్ ఇస్ కాన్స్టెంట్ హియర్ ఎందుకంటే కార్ మనం రాకపోతున్నాం అంటే కాన్స్టెంట్ ఫోర్ లో ఉన్నది రెస్ట్ పొజిషన్ లో ఉంది। నెక్స్ట్ సొల్యూషన్ 3 వేరే అవుతుంది దేనికి A boy is trying to హైట్ వెళ్ళిన మరి మనం కూడా ఎక్కువ చూపించదు అంతే ఒక్కొక్క రీడింగ్ చేస్తారా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా చెప్తారు కదా నచ్చ ఎందుకు దాంట్లో పడిపోతుంది ఒక పెద్ద బౌల్లో నేను అడిగిన క్వశ్చన్ అర్థమైంది అసలు ఫస్ట్ నక్క ఒక ఊర్లోకి వెళ్ళి ఆట వేస్తుందని వెళ్తాను కదా వెళ్ళినప్పుడు అది ఏం చేస్తారు ఎందుకు దాంట్లో పడిపోతుంది చెప్పు ఇందాక వెళ్ళలేదు సార్ ఏం చేసిన నిలబెడతాం మళ్ళా కూర్చోనే కూర్చో అనుకోవద్దు అట్లా మా టీచర్స్ అందరూ సార్ చూడండి ఈరోజు ప్రతిభా విద్యానికేతన్ హై స్కూల్లో నేను 10వ తరగతి నా పేరు జే స్వీటీ నేను 10వ తరగతి చదువుతున్నాను। నేను ఈరోజు ప్రిన్సిపల్గా యాక్ట్ చేశాను। దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే పిల్లలు ఎలా ప్రోత్సహించాలో నా శక్తి అంతా ఉపయోగించి నేను వాళ్ళకి ఇంకా ముందు కూడా నేను చెప్పాలి అని అనుకుంటున్నాను। ఈరోజు టీచర్స్ అయితే ఎంత కష్టపడుతున్నారో నాకు ఈరోజు తెలిసింది। టీచర్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు మా కోసము వాళ్ళు ఎంతో ప్రోత్సహిస్తున్నారు మాకు। కానీ అలానే మేమైతే అల్లరి చేస్తున్నాము అయినా కూడా టీచర్స్ ఎంతో భరించి మా పైన కృప ఉంచి ఇలా మంచిగా చెప్తున్నందుకు ధన్యవాదములు। అలాగే టీచర్స్తో మనందరం కోఆపరేట్ చేసి మంచిగా చదవాలని కోరుకుంటున్నాం। సరిగా నెరవేర్చాలి ఎందుకంటే ఉపాధ్యాయుని యొక్క బాధ్యత చాలా కీలకం। సమాజం ఎవరికి ఇవ్వనటువంటి స్థానం ఎవరికి ఇవ్వనటువంటి గౌరవం సమాజం ఉపాధ్యాయునికి ఇచ్చింది కాబట్టి ఆ ఉపాధ్యాయుడు తన యొక్క నడవడికలో తన యొక్క వృత్తిలో అందరికీ ఆదర్శంగా ఉంటూ తనలాగా తన యొక్క శిష్యులను పై స్థాయికి తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కోరుకుంటాడు। అటువంటి ఉన్నత స్థానానికి తెచ్చి ఈ దేశానికి ఈ జాతికి వారిని కని పెంచి పెద్ద తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి పాఠశాలకు ఉపాధ్యాయులకు పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా ఉన్నతులుగా తీర్చేందుకు ఉపాధ్యాయ వృత్తి ఎంతో కీలకమైంది। కాబట్టి మరి ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క చిన్నారి స్ఫూర్తిగా తీసుకొని సర్వేపల్లి రాధాకృష్ణన్ తన యొక్క జీవిత కాలంలో ఎంతో కష్టపడి తన యొక్క ఉన్నటువంటి విద్యను ఉపయోగించుకొని ఈ దేశానికే రాష్ట్రపతి కాగలిగాడంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి అంకిత భావం ఉపాధ్యాయ వృత్తి ఉన్నటువంటి ప్రేమ ఉపాధ్యాయులు ఉన్నటువంటి అభిమానం ఎంతటిదో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి। ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా
ఎవరి రాష్ట్రపతి అయినా ఎవరికైనా వీరందరికీ కూడా విద్య నేర్చుకునేది గురువు దగ్గరే. ఈ గురువులు ఎటువంటి వారంటే లోకం తెలియని పసివాడైనా లోకాలేలే పైవాడైనా గురువే కీలకం. ఆది గురువు తల్లి. ఆ తల్లి తన యొక్క శిశువుకు పుట్టగానే తండ్రిని చూపిస్తుంది. ఆ తల్లి తండ్రి ఇద్దరు కలిపి తన యొక్క బిడ్డకు జ్ఞాన సముపార్జన కావాలి, తన బిడ్డ భవిష్యత్తులో పైకి రావాలని చెప్పేసి ఉపాధ్యాయుని దగ్గర తీసుకొస్తారు. ఆ ఉపాధ్యాయుడే వా యొక్క విద్యార్థిని తన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ అజ్ఞానమైన చీకటి నుండి జ్ఞానమైనటువంటి లోకంలోకి తీసుకెళ్ళి ఆ యొక్క చిన్నారిని విద్యావంతుడిగా తీర్చిదిద్ది క్రమశిక్షణాయుతంగా సత్ప్రవర్తనతో విద్యార్థిని మెలిగే విధంగా తీర్చిదిద్దేవాడే గురువు. అటువంటి గురువు మనం ఎనలేనటువంటి వినయ విధేయతలు కలిగి ఉండాలి. ప్రతి విద్యార్థి కూడా గురువుకు వినమ్రుడై ఆ గురువుకు సదా విధేయుడై ఉంటే ఆ యొక్క విద్యార్థి ఎట్టి పరిస్థితుల్లో తన జీవితంలో ఒక ఉన్నత స్థానానికి పైకి వస్తాడు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.